రహస్యం ఏంది? ఎట్లా కట్ చేస్తున్నావు? ఏడికెళ్ళి తెచ్చినావు ఈ బన్నని? నీ పేరేంది? నా పేరు సయ్యద్ కనకయ్య ఖాన్. అది సంగతి. కాదు సార్ ఇది బన్నేనా విషమా? ఇది ఏడికెళ్ళి తీసుకొచ్చినావు? ఫస్ట్ చెప్పు. మేడం తినేదే మేడం ఇది. చిన్న చిన్న పిల్లలు తింటారు ఏమన్నా ఉందా నీకు? ఇతరులు తినేది ఎందుకు వస్తాయి సార్? లేదు లేదు సార్ ఉంచాను సార్. ఎందుకు గాబర్ ఎందుకు పడుతున్నావు? నువ్వు తింటావా అది? గాబర్ ఎందుకు ఒకసారి తిను. తింటా మేడం. ఒకసారి తిను. అంటే రోజు తింటావా? గాబర్ ఎందుకు అవుతున్నావు నువ్వు? తప్పైనప్పుడు ఎందుకు భయపడుతుంది? భయం ఏం లేదు కాదు, సార్. ఇతర మతస్థులను రావద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయినా మీరు ఎందుకు ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు? అది హిందూ జాతరలకే వచ్చి అమ్మాల. చిన్న చిన్న పిన్నలు తిని చచ్చిపోతే ఏం చేస్తారు మీరు? చావరు మేడం, మంచిదే అమ్ముతున్నా మేడం. ఎన్ని రోజులు దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా? ఒక బన్నుకి ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? మా హిందూ మతాల జాతరలకు వచ్చి నువ్వేంది? ఓవల్ పర్మిషన్ వచ్చింది నాకు అసలు. గంతమంది చుట్టుముట్టిరేంది మనిషి పడి? హలో హలో, ఎవరు మీరంతా? ఎందుకట్లా పెద్ద మనిషిని చుట్టుముట్టారు? మేము మీడియా వాళ్ళం. ఈడ అన్యాయం జరుగుతుంది. కోవా బన్ అని చెప్పి కలిసి అమ్ముతున్నాడు ఈడ. ఏంది మీడియానా? ఇక్కడ ఏం మాట్లాడుతూ? ఏంది ఏం పంచదాడ? ఆడ హిందువుల మీద కుట్రలు పన్నుతున్నాడు. ఏంది ఏమైంది? ఇప్పుడు ఆయన వీడియో తీస్తే ఏమొస్తుంది మీకు? వైరల్ కంటెంట్ వస్తుంది. ఓకే, మీకు వైరల్ కంటెంట్ కావాలి అంతే కదా? వైరల్ సరే జర దమ్ చేయకురా ఆయనని. వైరల్ కంటెంట్ కదా, ఇంతకన్నా సూపర్ కంటెంట్ నా దగ్గర ఉంది. చేద్దామా? చలో నడువుని. ఓ కాకా దా ఇదే పంచాయతీ అంటారు, తెంపుదాం దా. ఇక్కడ నువ్వు ఇట్రా, ఏదో అన్యాయం గిన్యాయం అని మాట్లాడుతురు. దా ఇక్కడ కూర్చోరు. మీదే ఛానల్? మాస్కా టీవీ. నీ పేరేమన్నా? రాగిని. శంకినలే కానీ నువ్వు జర్నలిజం ఏ కాలేజీలో చదివినావు? ఏ సంవత్సరంలో పాస్ అయినావు? అంటే నేను అది చదవాలంటే డిగ్రీ పాస్ అవ్వాలంట కదా మేడం. ఏ మరి ఎందుకని? నేను 10th 3 సార్లు ఫెయిల్ అయినా. 3 సార్లు ఫెయిల్ అయినావా? నీ సంగతి ఏంది బాబు? నేను జర్నలిజం చేసిన. ఓ, ఏ కాలేజీలో చదివినావు జర్నలిజం? కోటి ఉమెన్స్ కాలేజ్. కోటి ఉమెన్స్ అది లేడీస్ కాలేజ్ అనుకుంటా కదా. అబద్ధం కూడా చక్కగా ఆడొస్తలేదు. ఏంది నువ్వు జర్నలిస్ట్? 4th స్టేట్. నీ సంగతి ఏంది? ఎగిరినావు కదా ఆడ మైక్ పట్టు. జర్నలిజం అయిపోయింది మేడం. అయిపోయింది. ఏడ చదివినావు? కాలేజ్ కాదు కానీ అయిపోయింది. ఏడ చదివినావు? కోటి ఉమెన్స్ కాలేజ్ కాదు మేడం. మరి ఏడ చదివినావు చెప్పు. అవన్నీ కాదు మేడం, నువ్వు కంటెంట్ ఇస్తాను కదా. కంటెంట్ కావాలా? మేము కంటెంట్ అంటే మీరేమో కంటెంట్ ఇస్తాను పట్టుకొచ్చినావు. ఎందుకు దమ్ చేస్తారు? రావుది కంటెంట్ కావాలి అంతే కదా. ఇప్పటిదాకేమో క్వశ్చన్లు అడిగిరి ఆయనని. అడుగురి. కాదు మేడం, 10 రూపాయల కోవా బన్ అమ్ముతున్నాడు. 10 రూపాయల కోవా బన్ వస్తుందా? అందుకే మాకు డౌట్ వచ్చింది. పోయి చెప్పు కనకయ్య, అడుగుతురుగా 10 రూపాయలకే కోవా బన్ ఎట్లా ఇస్తావని అడుగుతురు. చెప్పు మేడం, మేడారం జాతర కదా, చాలా మంది వస్తారు. తక్కువ రేటుకి అమ్మితే ఎక్కువ మంది తీసుకుంటారు. నాకు 600-700 మిగులుతాయని అట్లా తక్కువ అమ్ముతున్నా మేడం. కాదు అంత సరే, అట్లా అమ్ముకున్నట్టు ఎందుకు భయపడుతున్నాడు? మరి విషం గిట్ట ఏమన్నా కలిపినావా అందులో? ఎందుకు భయపడుతున్నావు? లేదు మేడం, మంచిదే మేడం. ఇది నువ్వు తిని ఒకసారి తినొచ్చు మేడం. అట్లా భయపడుతుంది ఎందుకు భయపడుకుంటా తింటున్నాడు? మీరు అట్లా ఒకటే తిరిగి ఎగబడితే ఎవరికైనా భయం అవుతుంది. జస్ట్ పావురి, నువ్వు తిను. ఇప్పుడు చెప్పుండ్రి. మతం ముసుగులో ఉండి హిందువుల్ని మోసం చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు. అందుకే అట్లా భయపడుకుంటా తింటున్నాడు, అట్లా భయపడుతున్నాడు. ఎందుకు గాబర్ ఎందుకు పడుతున్నాడు? అందుకే మాకు డౌట్ వచ్చింది. పోయి చూసినాం మేము. చిన్న పిల్లలు తింటున్నారు అందరూ, అక్కడ చాలా మంది వస్తారు. వాళ్ళకి ఇబ్బంది అయితే అడిగినాం. తప్ప అనలేమన్నది లేదు మేడం, ఇది మంచిదే మేడం. కాదు అసలు ఇప్పటిదాకా మీరు ఇన్వెస్టిగేషన్ చేసినాము, కుళ్ళు కుతంత్రాలు జరిగినాయి, అదైంది ఇదైంది అని మొత్తం బయట పెట్టినామన్నారు కదా. మీరు బయట పెట్టింది ఏంది చూపిండ్రి. వైరల్ కంటెంట్ అదే కదా, కోవా నమ్ముడే వైరల్ కంటెంట్. ఇప్పుడు వైరల్ కావాలి కాబట్టి చెప్తున్నాం మేము. అంటే మీరు ఇదంతా చేసింది వైరల్ గానికి అంతే కదా. వ్యూస్ వస్తాయి మేడం, వ్యూస్. మతం ముసుగులో చేస్తున్న కుట్ర ఇది. చెప్పు కనకయ్య, మతం గీతం అంటారు, కోవా బన్కి మతానికి ఏం సంబంధం? లేదు మేడం, ఇది తినమనే తిన్నా మేడం. నాకు అట్లాంటివి ఏం లేవు మేడం, అమ్మతోడు. మరి ఈ మతం కుట్ర ఇదంతా ఎప్పుడు బయట పడింది? ఏం లేదు మేడం, నేను ఏదో బతకడానికి వచ్చిన మేడం మేడారం జాతరకి. ఆయన మతం ఏంది? హిందువుల జాతరకి ఆయన ఎవరు రావడానికి? పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఆయన. అసలు మీరెవరా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి? మీరెవరు అసలు? మీడియానా? 10 కూడా పాస్ కాలేదు. దీని ముఖానికి ఇది మీడియానా? చిక్కెంటికల్ ముఖం నిండా మేకప్ తట్టడు, మేకప్ వేసుకున్నాక ఇది మీడియా అవుతుందా? వాడు లేడీస్ కాలేజ్ లో జర్నలిజం చేసిండు, వాడు మీడియా. నువ్వు
జర్నలిజం ఏడ చేసినా తెలియదు కానీ 4th స్టేట్ అని ఎగురుతున్నావు మైక్ పట్టుకొని. మీరు ఎవడ్రా? అవును కానీ దేశం కోసం ధర్మం కోసం అడుగుతున్నాం. ఏం అడుగుతురు? సమాజానికి మూడో కన్ను మేము. ఏంది మూడో కన్నా? మరి 4th స్టేట్ మాది. అవునా? మీకు అసలు రాజ్యాంగం అంటే ఏందో తెలుసా? పోనీ హక్కుల గురించి తెలుసా? పార్లమెంట్ అంటే ఏందో తెలుసా? మరి ఏం తెలుసా మీకు? మీ మొఖాలకు ఏం తెలుసా అని ఒక మనిషిని చెమటలు వచ్చేటట్టు అంతగానో గుమిగుడి మీరు ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఏంది? మేడం చెట్టు కట్టేసి కొట్టాలి అన్నాడు మేడం. చెట్టు గట్టేసి కొడతావా? నా ఆధార్ కార్డు ఏది అన్నాడు మేడం. నా అడ్రస్ ఏదో అన్నాడు మేడం. ఏదో మతం అన్నాడు మేడం. మతం లొల్లి చేయడానికి వచ్చిన అన్నాడు మేడం. చిన్న పిల్లలను చంపడానికి అని అన్నాడు మేడం. అసలు మీరెవడ్రా? మీరెవడు? మీడియాలో చంప వలుగుతుంది, మూతి పళ్ళు రాలుతాయి చెప్తున్నా. మూసుకొని కూర్చో. 10 కూడా పాస్ కాలేదు దీని మొఖానికి జర్నలిస్టా? ఉమెన్స్ కాలేజ్ జర్నలిజం చేస్తావు, నీ మొఖానికి నువ్వు మీడియా అన్నారా? ఏ మద్దాలు పెట్టుకొని టిక్కు టక్కు తయారు కాగానే అయిపోతుందా? అది కాదు మేడం. ఏదిరా కాదు? ఒక మనిషి 10 రూపాయల కోవాబన్ నమ్ముకుంటే గసొంటి మనిషి మీద నారా మీ ప్రతాపము? దేశంలో 10 లక్షల మీద దందాలు వేసి కుట్రలు వేసేటోళ్ళు రా. అసొంటి మీద చూపిర్రా మీ ప్రతాపం ఏందో. ఎంతో మంది పోరగాన్లు హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ అయి వస్తున్నారు, దావకాన్ల పాలై అయ్యవలకు లేని గోస పెడుతురు. రైతులు అట్టిగా పురుగుల మందు దాగి ఉరేసుకొని వస్తున్నారు. అంతెందుకురా, ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థ ఎదిగిన మన దేశంలో ఇంకా ఎంతో మంది తిండి లేక చెత్తబుట్టలలో తినేది తినుకుంటా చచ్చిపోయిన వాళ్ళు, తిండి లేక నానా అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. గవిట్ల మీద చేయండిరా మీరు స్టోరీలు, గసంట వీట్ల మీద చేయండి. ఎన్ని లేవు? ఒక్కటా రెండా? దేశద్రోహం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మన దేశానికి అన్యాయం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గసొంటోళ్ళ మీద చేయండిరా స్టోరీలు. గిసొంటి 10 రూపాయల కోవబన్ నమ్ముకొని బతికే ఒక మనిషి మీద నారా మీ ప్రతాపము? ఎన్ని అన్యాయాలు జరుగుతలేవు దినాము. గసొంటి వీట్ల మీద చేయండి మీరు స్టోరీలు. అప్పుడు అనిపించుకోండి మీరు జర్నలిజం అని. మీరు చేసింది తప్పు అనుడు ఇంకా పెద్ద తప్పు. మీరు చేసింది క్షమించరాని నేరం. ఒక మనిషి 10 రూపాయల బన్ను అమ్ముకొని బతుకు తెరువు చూసుకుందాం అనుకుంటే అసొంటి మనిషి మీద నారా మీ ప్రతాపము? ఏం పాపం చేసిండ్రా మీకు? ఏం పాపం చేసిందని ఆ ముఖం చూస్తే మీకు ఎట్లా అన్యాయం చేయాలనిపించింది? మీ వైరల్ కోసము ఒక మనిషి జీవితాన్ని పరంగా పెడతారా? ఇట్లా కాదు బిడ్డ, మీ పని ఎట్లా చేయాలన్నా అట్లా పోలీస్ కేసు పెడితేనే చక్కగా అవుతారు. జరావు మీరు ఆవు. ఏడికి పోయేది? ఆగు రావురి. రిపోర్టర్లు అది ఎగిరి కదా. రిపోర్టర్లు అంట రిపోర్టర్లు. ఈ అవ్వా ముఖానికి ఇంత మేకప్ రుద్దుకొని వచ్చి చేతులు ఇన్ని గొట్టాలు పట్టుకొని రాగానే అయిపోతారా రిపోర్టర్లు? చింత గట్టాలే ఒక్కొక్కలని. రిపోర్టర్లు అంట రిపోర్టర్లు. పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు, వీళ్ళు రిపోర్టర్లా. అమ్మా ఎవ్వరు చూడు మైక్ పట్టుకొని సెల్ ఫోన్లు పట్టుకోగానే అయిపోయాయి రిపోర్టర్లు. ఆ జర్నలిజం చేసిరా చేయలేదు ఇదంతా అవసరం లేదు. ఇంత ఓ కెమెరా పట్టుకొని ముఖానికి ఇంత సున్నం రాసుకొని వస్తే అయిపోయాయి. ఇక రిపోర్టర్లనే ఎగురుతుర్రు. చూడే కాక నేను నీకిటే చెప్తున్నా, నువ్వు ఇంత అమాయకంగా ఉంటే బతకలేవు. 10 రూపాయల కోవబన్ నమ్ముకొని బతుకుదామని నువ్వు చూస్తున్నావు కానీ నీ మీద వీడియోలు తీసుకుంటా కంటెంట్ అని వైరల్ అని వ్యూస్ అనుకుంటా నీ మీద బతుకుదామని ఇసోంటోళ్ళు 100 కాదు కాక ఇవాళ 4 వచ్చిర్రు. రేపటి నాడు లక్షల మంది వస్తారు. అప్పుడు నువ్వేం సమాధానం చేస్తావు? తప్పు చేసినావు అవుతావు. ఇప్పుడు నువ్వు అందులో ఇంత ఇషం కలపలే అని చెప్పి బాగా జాపుతా అందరు ముంగట అలా మొక్క మీద కొట్టినట్టు నోట్లో పెట్టుకొని నమ్లి మింగినావు. నువ్వు అంత బాగా చెప్తున్నావువి. అసొంటోడు వచ్చి ఏం తెలివనోడాడు కోవబన్ ఎట్లయితే తెలియదు ఏం తెలివనోడు వచ్చి నిన్ను అడిగినప్పుడు అదే గొట్టం తీసుకొని మన నెత్తి మీద వలగొట్టేది ఉండే. నీ మీద బతకటానికి నువ్వే ఆస్కారం ఇస్తున్నావు కాక. ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా చెప్పు? ఈ రోజులల్లా నోరున్నోడే బతుకుతుంది. బతకాలంటే నోరు పెంచాలి. నోరు పెంచాలంటే ఏం చేయాలి? నువ్వు తప్పు చేయనప్పుడు బాగా జాప్తా చెప్పాలి. పైగా గిసొంటోళ్ళు మస్తు దునియా మంది జామ్ అవుతారు. రోడ్డు పొంటి కుక్కలు పోతుంటే మనం పట్టించుకోదు. నడు.